బోధకుడు మనుషులను పోగు చేసుకునే కాలం కాదండి ఇది. ఖండితమైన బోధ ఏదండి? బుద్ధి చెప్పే బోధ ఏదండి? మనుషులను నిలబెట్టే బోధ ఏదండి? దేవునిలో నిలబెట్టే బోధ ఏది చెప్పండి? ఇక విశ్వాసికి సిగ్గు కలిగించే బోధ ఏది? రోషం పుట్టించే బోధ ఏది? అసలు మీరు చెప్పండి. ఏ సంఘంలోనూ చెప్పరు. ఎక్కడ చూసినా మనుషులను పొగడ్డాలు, మనుషులను పాలిష్ చేయడాలు, 10 మందిలో వాళ్ళని ఘనపరచడాలు, వాళ్ళకు పదవులు ఇవ్వడాలు, వాళ్ళని అందలాలు ఎక్కించి వాళ్ళని కాపాడుకోవడమే సరిపోతుంది ప్రతి పాస్టర్కి కూడా. వాళ్ళ ఆత్మలను సంస్కరిద్దామనే జ్ఞానం ఎవరికుంది అసలు చెప్పండి? వాళ్ళు ఇచ్చే కానుకలే ముఖ్యం. వాళ్ళ ఆత్మ రక్షింపబడవలసిన అవసరత, పరిపూర్ణతలకు వెళ్ళవలసిన అవసరత, తీసుకువెళ్ళవలసిన బాధ్యత వీళ్ళకున్నది అసలు ఇక. అందుకే క్రైస్తవ్యం మృతమైపోయిందండి. సంఘాలు జీవిస్తున్నాయన్న పేరు కలిగి ఉన్నాయంతే. ఎప్పుడో చచ్చిపోయే దేవుని దృష్టిలో. ఆగి చర్చికి వెళ్ళి కూర్చునే వాళ్ళని, చర్చిలో తూలిపోయేవాడు, చర్చిలో పడిపోయేవాడు. పాస్టర్ తోలు తీసేయుద్దా మాటలతో? అసలు పాస్టర్ మాట్లాడితే కడుపులో పేగులు బయటకు వచ్చేయాలంతే. సిగ్గుతో చచ్చిపోవాలి అవతల విశ్వాసి. అలా బుద్ధి చెప్పాలి పాస్టర్ అనేవాడు. కానీ ఎవ్వరు చెప్పరండి. చెబితే వాళ్ళు సంఘానికి రావడం మానేసేస్తారు. అంటే వాడు తాగుబోతుగా బతికినా పర్వాలేదన్నమాట నీకు. నువ్వు మాత్రం దేవుడు చెప్పమన్న మాటలు మాత్రం చెప్పవన్నమాట. వాడు నొచ్చుకుంటాడని, వాడు సంఘానికి రావడం మానేస్తాడని, వాడిచ్చే కానుక పోతుందని, వాడిచ్చే దశంభాగం పోతుందని. లేదు, మారాలి సమాజం. మార్పు రావాలి ప్రజల్లో. రావాలి అంటే బోధకుడు చెప్పాలి, గట్టిగా ఖండించి చెప్పాలి, తప్పును చూపించాలి, ఎక్కడ తప్పు జరుగుతుందో వివరించాలి, ఆ తప్పును విడిచిపెట్టించే విశ్వాసులు విడిచిపెట్టే మాటలు చెప్పాలి. ప్రతి ఒక్కరిని సన్మార్గంలోకి నడిపించాలి. విశ్వాసులు కానీ వాళ్ళని మిగిలిపోనివ్వకూడదు. విశ్వాసులు వచ్చే క్రియలు చేయించగలగాలి ఆ బోధకుడు, సంఘ బోధకుడు, సంఘ నాయకుడు, సంఘ కాపరి. ఎక్కడున్నాయండి ఈ రోజులు? మోసపు బోధలు, మాయ బోధలు, ప్రజలను, విశ్వాసాలను పాలిష్ చేసే బోధలు. అందుకే సమాజం, క్రైస్తవ సమాజం సంపూర్ణత్వంలోకి వెళ్ళలేకపోతుంది. కేవలం విశ్వాసం దగ్గర నిలిచిపోయింది. క్రియలు లోపించాయి. కూర్చోబెట్టి అమ్మ బాబు అని బ్రతిమలాడి చక్కగా ఎవరికి నొప్పి తగలకుండా, బాధ కలగకుండా, ఖండించకుండా, లేకపోతే బుద్ధి చెప్పకుండా వాక్యాన్ని చెప్పే రోజులు కావండి. మనుషులు అలా లేరండి. దెబ్బ తగలాల్సిందే మాటలతోటి. మాట చెబితే అది పొడుచుకోవలసిందే, కత్తి దిగవలసిందే గుండెల్లోకి. వాక్యం అనే ఖడ్గాన్ని దింపవలసిందే, దింపి లోపలను కుళ్ళంతటిని లాగవలసిందే. లేకపోతే వినే రకాలు కాదండి వీళ్ళు. బోధకుడు మనుషులను పోగు చేసుకునే కాలం కాదండి ఇది. తీయటి మాటలతో ప్రజలను ఆక్కునే రోజులు కావివి. అటువంటి క్రైస్తవ్యం కాదు ఇప్పుడున్నది. నో, అటువంటి విశ్వాసులు కాదు వీళ్ళు. ముద్దుబారిపోయారు, కఠినులు అయిపోయారు, వాక్యమునకు చెవి ఇవ్వలేని వాళ్ళు అయిపోయారు, లోకంలో కూరుకుపోయారు విశ్వాసులందరూ కూడా. అటువంటి వాళ్ళని బయటకు లాగాలి అంటే పౌలు గారు చెప్పిన పద్ధతిని ఖచ్చితంగా వినియోగించి తీరాల్సిందే. యేసుక్రీస్తు గారు అనుసరించిన పద్ధతిని అనుసరించవలసిందే. ఏమిటది? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అనే పద్ధతిలో వెళ్లాల్సిందే. అప్పుడే విశ్వాసి నిలబడతాడు బలంగా దేవునిలో. మార్చాలి ఈ సమాజాన్ని. తెలుసుకోండి, ఎవరు మారుస్తారు? మనమే మార్చగలగాలి. సత్యాన్ని ఎరిగిన మనమే ఈ క్రైస్తవ్యపు పోకడలో పెను మార్పులు, సమూలమైన మార్పులు తీసుకురాగలగాలి. ఇప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మనుషుల మెప్పు ఎవరికి కావాలండి? మనుషుల సంతోషం ఎవరికి కావాలి? అందుకే దేవుని పిల్లలు నేర్చుకోండి వాక్యాన్ని బాగా. కేవలం విశ్వాసులుగా మిగిలిపోకండి. విశ్వాసంలోని పరిపూర్ణ స్థితికి మీరు వెళ్ళండి.